సరే ఇప్పుడు ఆది తీశారు ఎన్టీఆర్ గారు, కమర్షియల్ మామూలు హిట్ కాదు. అదుర్స్ కథ అనుకున్నప్పుడు ఎవరన్నా అసలు ఎన్టీఆర్ని ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఉన్న సాహసం సార్ అది. అదే అంటాను, ఎవరు దాన్ని ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఎవరో దాని వెనక ఉన్న దీన్ని ఆలోచించరు. నాకు ఎంత ధైర్యం ఉండాలి సార్ అది. సార్ మీ ధైర్యం వేరు, మీరు మీ దాంట్లో వచ్చింది కాబట్టి. బుజ్జి గారు లాంటి వాళ్ళు మీరు ఏమంటే ఆయన ఏదంటే అదేనండి, అంతే, ఇంకా ఏముండదు. మేము ఎక్కడ రీసెంట్ గా విన్నాం, కోన వెంకట్ గారు అదుర్స్ 2కి రెడీగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు కూడా కుదిరితే చేద్దాం అన్నారు, వినయ్ గారిదే ఆలస్యం అనేది విన్నాము. ఉందండి, అది మైండ్ లో ఉందా ప్రాజెక్ట్? ఇంకా కథగా అయితే ఇంకా రాలేదు, కానీ నాకైతే మనసు దాన్ని మ్యాచ్ చేసి అంత గొప్పగా చేయగలం నేను అనుకోవట్లేదు. మీరే అనుకోవట్లే? తీయడానికి ఏముంది సార్, అది కెమెరా పెట్టి తీయడానికి కాదు, ఆ కంటెంట్, ఆ బ్రహ్మానందం గారు ఆ టైమింగ్ కూడా వేరు. అవునండి, అది వేరు నిజంగానే. మొన్న మేము తిరుపతి వెళ్ళాం ఇద్దరం. వెళ్తే ఒక ఆయన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వస్తుంటే ఒక ఆయన పెద్దగా ఒక ఆయన ఉండి తీర్థం ఇస్తున్నారు. అంటే ఏంటి వినాయక్ గారు ఇప్పుడు అదుర్సుటు అంటే నాకు గొప్ప అవార్డు చెప్పనా సార్? సార్ అది నిజంగా చాలా గొప్ప అవార్డు. కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నేను దసరాదు ఆయన్ని విష్ చేయడానికి వెళ్ళాం. ఎవరండి? కె విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు మీరు ఇంకా దసరాదు దసరాదు గారు. ఓకే. వెళ్ళాము, కూర్చున్నాం సార్ అని చెప్పి. ఆయన నన్ను చూడగానే ఆయన, ఏమయ్యా వినాయక్, రోజు నేను భోజనం చేసేటప్పుడు నీ అదుర్సే పెట్టుకు చూస్తానయ్యా, టీవీలో అది ప్లే చేస్తుంటే అది నవ్వుకుంటూ చూస్తాను, ఎంత బాగా చేశారే వాళ్ళిద్దరు అదే అని ఆయన అంటే నాకు ఏంటి ఎక్కడికి విశ్వనాథ్ గారు, ఎక్కడ వినాయక్, నేనెవరు, నా సినిమా ఆయనకి ఇంత నచ్చి భోజనం చేసేటప్పుడు అది పెడతారయ్యా, పెట్టి అది ఆన్ చేసి పెడతారు, అప్పుడు వెళ్ళి భోజనం చేస్తాను నేను, కాసేపు చూస్తాను 15-20 నిమిషాలు, బాగా నవ్వుకుని ఎంత నవ్వుకుంటానయ్యా, ప్రతిరోజు చూస్తాను అన్నారు ఆయన. ఇంక అంతకన్నా గొప్ప అవార్డు ఏముంది. ఇదొక హైట్స్ అయితే సార్, నా షోలోనే నేను ఒక డైరెక్టర్తో మాడుతుంటే హీ వాజ్ కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, అలా తీస్తారా మా బ్రాహ్మణుల్ని, వేరే వాళ్ళని ఎవరన్నా అంటే అందరూ ఊరుకోరేనా, మమ్మల్ని టార్గెట్ చేయడమా? అది ఆయన కూడా డైరెక్టరే. ఏంటి సార్ మీరేంటి వినాయక్ని అంటున్నారా? నేను అడిగాను, వినాయక్ని అంటున్నారా మీరు, అదుర్స్ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతుంది దాని గురించి అని తెలుసు, అలా తీస్తారా, అందుకే నేను దానికి ఇదిగా నేను ఇంకో సినిమా తీశాను హీరో పౌరోహిత్యం చేస్తూ, సో అది నిలబెడుతుంది ఆ సీరియస్నెస్, అది ఇది. సో అంత తీసుకోవాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించింది. ఆ ఇంటర్వ్యూ చూసిన చాలా కమెంట్స్ కూడా అదే పెట్టారు. మీకు తీసేటప్పుడు మీకు అలాంటి బ్యాక్లాష్ ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీకు అనిపించలేదా? ఈ సినిమా గురించి ఎగ్జాక్ట్లీ అదుర్స్ గురించి అయ్యి ఉండదు సార్. అదుర్స్ రిలీజ్ అయిన ఒక 15 ఏళ్ల తర్వాత జరిగింది నేను చెప్తున్నాను. అదుర్స్ గురించి కాదు, నాకు అంటే నేను మీ ప్రోగ్రామ్ నేను చూడలేదు, కానీ అదుర్స్ గురించి కాదు, వేరే సినిమా గురించి. ఒక పెద్ద ఆయన టీవీలో ఇప్పుడు అదుర్స్ తీశారు మా మీద, ఎంత చక్కగా ఉందో, మాకే నవ్వొచ్చేలా. జనరల్ పర్సెప్షన్ సార్, నాకు ఎదురైంది, నేను మీకు చెప్తున్నా. దానికి రిలేటెడ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, నేను అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్ రాంగ్ అయితే రాంగ్ అవుతుంది, మనం ఇంటెన్షనల్ గా రాంగ్ ఎప్పుడు. ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి ఆయన తీసిన కళాఖండాలు మనకు తెలిసినవి, ఆయన అంత సరదాగా తీసుకున్న తర్వాత ఇంకా ఏంటి సార్ ఆయన